ఆప్కీ ఆవాజ్ ఉర్దూ క్యాలెండర్ ముద్రించటం అభినందనీయం. ఆప్కీ ఆవాజ్ ఉర్దూ క్యాలెండర్ ఆవిష్కరణలో డాక్టర్ మహబూబ్ పీరా, డాక్టర్ నజీముద్దీన్. దేశంలో ఐక్యత, శాంతి ఎంతో అవసరమని, ఐక్యతతో అన్ని పండుగలను కలిసిమెలిసి నిర్వహించుకోవాలని ఆప్కీ ఆవాజ్ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 ఉర్దూ క్యాలెండర్ని ప్రాముఖ్య వైద్యులు ఎంఎం హాస్పిటల్ అధినేత డాక్టర్ మహబూబ్ పీరాతో పాటు డెంటల్ డాక్టర్ నజీముద్దీన్, డాక్టర్ అబీద్లు కలిసి శనివారం ఉర్దూ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు ఉర్దూతో పాటు ఇంగ్లీష్ పండుగలను జోడించి ఉర్దూ క్యాలెండర్ను తీసుకువచ్చిన ఆప్కీ ఆవాజ్ రాష్ట్ర కమిటీకి అభినందనలు తెలియజేశారు. ఆప్కీ ఆవాజ్ ఉర్దూ క్యాలెండర్ ఇది మైనార్టీలకు ఎంతో అవసరం. ఈరోజు కాలమాన ప్రకారం తెలుగు క్యాలెండర్లు అత్యధికంగా ఉంటాయి. ఆ క్యాలెండర్లకు బదులుగా మన ఆప్కీ ఆవాజ్ ఉర్దూ క్యాలెండర్ వేయటం వల్ల మైనార్టీ మహిళలకు చాలా అవసరం ఉంటాయి. ఈరోజు చంద్రుడు ఏ టైంలో వస్తాడు, చంద్రుడు ఏ టైంలో వస్తాడు, ఈరోజు ఇస్లామిక్ నెలలు ఏ రోజున స్టార్ట్ అవుతాయి అనేటువంటి ఈ క్యాలెండర్లు ముద్రించడం జరుగుతుంది. అందుకని ఆ విధంగా తీసుకోవడం వల్ల మైనార్టీలలో కొంచెం చైతన్యం రావడం కోసం వాళ్ళకు ఇబ్బందులు లేకుండా అన్ని సెల్లులు వచ్చాయి, కానీ ప్రతి ఒక్కరి దగ్గర సెల్లులు ఉండవు. అందుకని ఆప్కీ ఆవాజ్ ఈ విధంగా వేస్తుంది. ఆప్కీ ఆవాజ్ 2 విధాలుగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది. రంజాన్ మాసంలో రంజాన్ తోఫాలు ఇతరుల నుంచి తీసుకురావటం, ఆ తోఫా పేదరికం, భర్త లేనటువంటి అనాథులకు, పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఈ సేవ చేయటం అటువంటిది. అదే సంవత్సరంలో 2 విధాలుగా 2 రకాల పుస్తకాలు వేస్తాం. ఒకటి రంజాన్ స్పెషల్ పేరుతో, ఇంకొకటి ఇస్లామిక్ ఇయర్ ముస్లింలకు మొదటి నెల మొహరం నెలలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అందులో సారాంశం మొత్తం దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, దేశంలో మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఒక్కొక్క రచయిత చేత ఒక్కొక్క రకంగా చేయటం జరుగుతుంది. ఆ విధంగా ముందుకు పోవడం కోసం ఆప్కీ ఆవాజ్ కృషి చేస్తుంది. ఈ ఆప్కీ ఆవాజ్ క్యాలెండర్కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తుంది. రాష్ట్ర కమిటీ నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.